హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అండ్ క్యాలెండర్స్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 39 నుండి 43 వరకు డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 39. ఇఫ్ 2nd February 2011 was Wednesday, what would be the day of the week on 4th February 2012? Options: Monday, Thursday, Saturday and Sunday. 2nd February 2011 వెడ్నెస్డే అయితే 4th February 2012 ఆ రోజు ఏ వారం అవుతుంది అనేది క్వశ్చన్. ఈ ప్రాబ్లంలో 2nd February 2011 ఇచ్చారు. ఆ రోజు వెడ్నెస్డే అయింది అండ్ మనం 4th February 2012 ఫైండ్ అవుట్ చేయాలి. ముందు 2nd February 2011 నుండి 2nd February 2012కి ఎన్ని హాలిడేస్ ఉన్నాయో చూద్దాం. సేమ్ డేట్, సేమ్ మంత్, ఎగ్జాక్ట్ 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది. 2012 లీప్ ఇయర్, బట్ 2nd February 2011 నుండి 2nd February 2012 మధ్య February 29th రావట్లేదు కాబట్టి మనం 1 ఆడ్ డే తీసుకుంటాం. సో 2nd February 2012 Wednesday plus 1, that is Thursday అవుతుంది. 2nd February 2012 Thursday అయితే 3rd February 2012 Friday అవుతుంది. నెక్స్ట్ 4th February 2012 నెక్స్ట్ డే, దట్ ఈస్ సాటర్డే అవుతుంది. So option C correct answer. Next question. If 12th March 1987 was a Thursday, what day of the week would it be on 13th March 1989? Option A Tuesday, option B Sunday, option C Wednesday and option D Monday. 12th March 1987 Thursday అయితే 13th March 1989 ఏ రోజు అవుతుంది అనేది క్వశ్చన్. ఈ ప్రాబ్లంలో 12th March 1987 ఇచ్చారు. ఆ రోజు థర్స్డే అయింది. అయితే మనం 13th March 1989 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 12th March 1987 థర్స్డే అయింది. మనం 12th March 1989 ఫైండ్ అవుట్ చేద్దాం. 12th March 1987 నుండి 12th March 1989కి ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ ఉన్నాయి. ఈ 2 ఇయర్స్లో 1988 లీప్ ఇయర్ అవుతుంది. సో 2 ఇయర్స్కి 2 ఆడ్ డేస్ ప్లస్ లీప్ ఇయర్లో 1 ఎక్స్ట్రా ఆడ్ డే కలిపి మొత్తం 3 ఆడ్ డేస్ ఉంటాయి. సో 12th March 1989 థర్స్డే ప్లస్ 3 ఫ్రైడే, సాటర్డే, సండే అవుతుంది. సో 12th March 1989 సండే అయితే 13th March 1899 నెక్స్ట్ డే కాబట్టి మండే అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 14th February 2012 was a Tuesday, find the day of the week on 31st May 2013. 14th February 2012 Tuesday అయితే 31st May 2013 ఆ డేట్ నాడు ఏ రోజు వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ సండే, ఆప్షన్ బి ఫ్రైడే, ఆప్షన్ సి ట్యూస్డే అండ్ ఆప్షన్ డి థర్స్డే. 14th February 2012 ఇచ్చారు. ఆ రోజు ట్యూస్డే. మనం 31st May 2013 ఫైండ్ అవుట్ చేయాలి. ముందు మనం 14th February 2013 ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ డేట్, సేమ్ మంత్, ఎగ్జాక్ట్ 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 2012 లీప్ ఇయర్ అండ్ ఈ 2 డేట్స్ మధ్యన 29th February 2012 వస్తుంది కాబట్టి మనకి ఈ 2 డేట్స్ మధ్య 2 ఆడ్ డేస్ ఉన్నాయి. సో
14th February 2013 Tuesday plus 2 that is థర్స్డే అవుతుంది. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 31st May 2013. సో మనకి 14th February 2013 ఉంది కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మే. ఫిబ్రవరి 14th నాడు థర్స్డే అయింది. ఫిబ్రవరిలో 28 days ఉంటాయి, ఎందుకంటే 2013 నాన్ లీప్ ఇయర్ కాబట్టి. ఈ 28లో ఫస్ట్ 14 daysని మనం టెస్ట్ చేస్తే 14, మార్చ్లో 31 days ఉంటాయి అంటే 3 odd days, ఏప్రిల్లో 30 days ఉంటాయి అంటే 2 odd days, మేలో 31st ఫైండ్ అవుట్ చేయాలి. 31st అంటే మొత్తం 31 daysని మనం తీసుకోవాలి, అందులో 3 odd days ఉంటాయి. సో ఇప్పుడు టోటల్ odd days అన్ని చూసుకుంటే మనం 14 + 3 + 2 + 3 దట్ ఈస్ 17, 19 అండ్ 22. 22 అంటే 1 odd day వస్తుంది. సో 14th February 2013 థర్స్డే, 31st May 2013కి 1 odd day ఉంది కాబట్టి థర్స్డే + 1 ఫ్రైడే వస్తుంది. ఆప్షన్ బిలో ఫ్రైడే ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇట్ వాజ్ సాటర్డే ఆన్ 27th October 1928, what would be the day of the week on 30th October 1930? 27th October 1928 సాటర్డే అయితే 30th October 1930 ఆ రోజు ఎవరు వస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ మండే, ఆప్షన్ బి థర్స్డే, ఆప్షన్ సి వెడ్నెస్డే అండ్ ఆప్షన్ డి సండే. 27th October 1928 సాటర్డే. ఇప్పుడు మనం 27th October 1930 ఆ రోజు ఎవరు అవుతుందో చూద్దాము. 1928 నుండి 1930కి 2 years ఉన్నాయి. 2 yearsలో 2 odd days ఉంటాయి. ఇక్కడ 1928 లీప్ ఇయరే, బట్ February 29th తర్వాత డేట్ ఉంది కాబట్టి మనం దాన్ని లీప్ ఇయర్గా మనం తీసుకోము. సో 1928 నుండి 1930 2 years, 2 yearsలోనూ 2 odd days ఉంటాయి. సో 27th October 1930 సాటర్డే + 2 సండే, మండే అవుతుంది. ఇప్పుడు మనకి 30th October 1930 కావాలి. 27th October మండే అయితే 28th ట్యూస్డే అవుతుంది, 29th వెడ్నెస్డే అండ్ 30th థర్స్డే అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 3rd July 2013 is a Wednesday, then which day of the week would it be on 21st August 2014? ఆప్షన్ ఏ మండే, ఆప్షన్ బి ట్యూస్డే, ఆప్షన్ సి థర్స్డే అండ్ ఆప్షన్ డి సాటర్డే. 3rd July 2013 వెన్స్డే అయితే 21st August 2014 ఆ రోజు ఎవరు అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3rd July 2013 వెడ్నెస్డే. మనం 3rd July 2014 ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ డేట్, సేమ్ మంత్, ఎగ్జాక్ట్ 1 year డిఫరెన్స్ ఉంది అండ్ మధ్యలో లీప్ ఇయర్స్ ఏమీ లేవు కాబట్టి 1 odd day వస్తుంది. వెడ్నెస్డే + 1 దట్ ఈస్ థర్స్డే. ఇప్పుడు మనం 3rd July 2014 థర్స్డే అని ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ మనం 21st August 2014 ఫైండ్ అవుట్ చేయాలి. సో జూలై అండ్ ఆగస్ట్. మనం జూలై 3rd ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మొత్తం జూలైలో 31 days ఉంటాయి. అందులో ఫస్ట్ 3 daysని మనం తీసేస్తే 28 days ఉంటాయి. ఆగస్ట్ 21st ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఆగస్ట్లో 21 days తీసుకోవాలి. ఇక్కడ 28 daysలో 0 odd days ఉంటాయి. 4 7s are 28, రిమైండర్ 0. అండ్ ఆగస్ట్లో కూడా 21 days ఉన్నాయి. ఈ 21 daysలో కూడా 0 odd days ఉంటాయి, ఎందుకంటే 3 7s are 21, రిమైండర్ 0. సో 3rd July 2014 నుండి 21st August 2014కి 0 odd days ఉన్నాయి.
అంటే మనం థర్స్డేకి 0 యాడ్ చేస్తే సేమ్ థర్స్డే వస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్.